దేవుడికి నువ్వేమి ఇచ్చినా నా దేవుడు రుణం ఉంచుకోడు, అప్పు ఉంచుకోడు, అరువు ఉంచుకోడు. నా దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. అబ్రహాం ఒక బిడ్డనిచ్చాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తా, ఇసుక రేణుల వలె చేస్తా, తిరిగి ఇచ్చాడు. కొద్దిగా నూనె, కొద్దిగా పిండి, కానీ ఇచ్చింది నా దేవుడు తిరిగి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఎంతమంది దగ్గర ఆహారం ఉందో కానీ వాళ్ళందరూ దాచిపెట్టా, ఈయన బాబు ఇచ్చాడు. నా దేవుడు 12 గంపలు తిరిగి ఇచ్చాడు. నీ ఇంట్లో ఒక ఆశీర్వాదం ఉంది, ఆ ముడి కట్టబడి ఉంది, దాని దేవుని చేతిలోనికి అప్పగించు. నా దేవాది దేవుడు తిరిగి నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. నీ పర్సులో నుండి 500 ఇచ్చావు, పర్సు ఖాళీగా ఉంది, ఖచ్చితంగా దాన్ని నింపగలడు ఆయన. 1,00,000 రూపాయలు ఇచ్చావు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగా ఉంది, ఖచ్చితంగా తిరిగి ఇవ్వగలడు. 1,00,00,000 రూపాయలు ఇచ్చావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీగా ఉంది, ఖచ్చితంగా తిరిగి ఇవ్వగలడు. 1,00,00,000 కాదు, వడ్డీ కట్టి నీకిస్తాడు. నిరుత్సాహం, అసంతృప్తి, చేదు అనుభవం గుండా వెళ్తున్న నీతో చెప్పనా, దాన్ని అధిగమించు, దేవుడు కార్యం చేయడానికి రెడీ. మనం పరలోకములో కాదు బతికేది, దేంటి మీద బతుకుతున్నాం? తప్పనిసరిగా నిరుత్సాహాలు ఎదుర్కొంటాం, తప్పనిసరిగా అసంతృప్తి ఎదుర్కొంటాం, తప్పనిసరిగా చేదు అనుభవం ఎదుర్కొంటాం. నీ కుటుంబ జీవితంలో, నీ భార్య భర్తల బతుకులో, నీ బిడ్డల బతుకులో, ఆత్మీయ బతుకులో నిరుత్సాహం అని ఎదుర్కొంటాం, అసంతృప్తి ఎదుర్కొంటాం, చేదు అనుభవాలు ఎదుర్కొంటాం. ఇది నా వలన కాదురా బాబు అని వెనకెళ్ళడం కాదు, ఆ నిరుత్సాహానికి ముడి పెట్టబడి ఉన్నా దాన్ని వెప్పగలిగితే నువ్వు ఆశీర్వాదం చూడడానికి రెడీ.